శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 502వ నామం సమస్త భక్త సుఖద మంత్రస్వరూపంలో శ్రీ సమస్త భక్త సుఖదాయై నమః. ఈ నామాన్ని పరిశీలిస్తే అందరూ భక్తులకు సుఖములను ప్రసాదించు తల్లి అని మనకు అర్థం అవుతుంది. ఇక్కడ అందరు భక్తులు అంటే వివిధ రకాల స్థాయిలలో ఉన్న భక్తులు అని అర్థం. కొంతమంది భక్తులు తమ ఇంద్రియాలకు తృప్తిని కలిగించే వరములని దేవతల దగ్గర నుండి కోరుకుంటారు. కొందరు భక్తులు తమలోని అహాన్ని తృప్తిపరిచే వరములని అమ్మవారి దగ్గర నుండి కోరుకుంటారు. కొంతమంది కీర్తిని, కొంతమంది సంపదను, కొంతమంది విద్యలను. ఈ కోటాను కోట్ల జీవరాశులలో ఏ ఒక్కరో అమ్మవారి యొక్క పాద పద్మములను కోరుకుంటారు. ఏ స్థాయిలో ఉన్న భక్తులు ఏది కోరినా అందరికీ వారి వారి అర్హతలకు తగినమైన వరములను ఇచ్చి వారు సుఖంగా ఉండునట్లు ఈ అమ్మవారు అనుగ్రహిస్తారు. కాబట్టి ఈ అమ్మవారిని సమస్త భక్త సుఖద అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. శ్రీ లలితా పరమేశ్వరి యొక్క వివిధ స్వరూపాలుగా ఉన్న ఈ దేవతలు మన శరీరంలోని సప్త ధాతువులను అధివసించి ఉండి మనలను నడిపిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహంతోనే మన శరీరంలోని ఈ ధాతువులు సమన్వయంతో పనిచేసి మనకు చక్కటి ఆరోగ్యాన్ని, చక్కని ఆలోచనలను ప్రసాదిస్తాయి. అమ్మవారి అనుగ్రహం లేనినాడు ధాతు వైషమ్యాలు ఏర్పడి శరీరం అనారోగ్యం పాలై మన యొక్క సాధన దెబ్బతింటుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపై చక్కగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.